అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవానికి స్తోత్రము నాయన. నీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి ఉదయకాలమును, పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల దీవెనలను, శుభములను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మట్టలాదివారం యొక్క శుభములను కూడా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఎఫెసీ పత్రిక పౌలు గారు ఆయన ఖైదీలో ఉండి వ్రాసినటువంటి పత్రిక. రోమా ప్రభుత్వపు చెరలో ఉన్నప్పుడు ఈ ఎఫెసీ సంఘానికి ఆయన ఈ పత్రికను రాశాడు. కారణము ఏమిటి అని అంటే, పౌలు ఎఫెసీలో పనిచేసినంతగా ఏ సంఘంలో ఆయన పనిచేయలేదు. సుమారు 3 సంవత్సరాలు ఎఫెసీలో ఆయన ఉండి అక్కడ పరిచర్య చేసి అనేకులకు రక్షణ అనుభవమును దయచేసి ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు కట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం 20వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు దర్శించినటువంటి స్థితిని మనకు అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తాము. ఈ ఎఫెసీ పట్టణము ఒక మంచి అందమైనటువంటి పట్టణం, ఒక ఓడరేవు కలిగినటువంటి అందమైనటువంటి పట్టణము. ఇక్కడ పూజించేటటువంటి దేవత పేరు ఆర్తిమాదేవి. ఈ ఆర్తిమాదేవిని ఎఫెసీ ప్రజలు పూజించేటటువంటి వారు. వారికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అనంటే, ఈ ఆర్తిమాదేవి ఆకాశము నుండి ఊడి కింద పడింది, అందుకోసమని ఈమెను మేము పూజిస్తున్నాము అని అక్కడ చెప్తారు. ఇది నేను చెప్పే మాట కాదు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ ఆ మాట వ్రాయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద మరి పౌలు గారికి ఆ మాటను చెప్పినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఈ విధంగా వారు అక్కడ ఆ విగ్రహారాధనలో ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎఫెసీ పట్టణాన్ని పౌలు గారు సందర్శించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి 3 సంవత్సరాలు ఒకే ఎఫెసీ పట్టణంలో ఉండి పౌలు గారు ప్రకటించి వెళ్ళారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 19-20 వచనాలు, 19వ అధ్యాయం 1 నుంచి 20వ వచనం వరకు, 20వ అధ్యాయం 17 నుంచి 38 వరకు ఈ మాటలన్నీ కూడా ఎఫెసీ సంఘానికి సంబంధించినటువంటి విషయాలు మనకు ఇక్కడ కనబడతాయి. అయితే పౌలు గారి ఈ పత్రిక సుమారు క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఈ పత్రికను ఎఫెసీ సంఘానికి ఆయన వ్రాశారు. అంతేకాక ఈ ఎఫెసీ సంఘము గురించి ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడింది. 2వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనం అక్కడ చూస్తే అక్కడ ఎఫెసీ సంఘము గురించి మాట్లాడుతూ, ఆ సంఘము ప్రేమను కోల్పోయింది, మీ మీద ఒక నేరము నేను మోపుతున్నాను అని దేవుడు ప్రకటించినటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందునిమిత్తమే ఈ ఎఫెసీ సంఘము ప్రారంభ దశలో క్షేమముగా ఉన్నప్పటికీ వారి జీవితములలో ప్రేమను కోల్పోయారు అని దేవుని చేత హెచ్చరించబడినటువంటి సంఘముగా
ఈ ఎఫ్ఎస్సి సంఘము మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎఫ్ఎస్సి పత్రికల గురించి ఒక క్లుప్త వివరణ. ఎందుకొరకు నేను చెప్పాను అని అంటే, చదివినటువంటి ఈ మాటలు ఎఫ్ఎస్సి సంఘాన్ని పౌలు గారు హెచ్చరించే విధానమును జ్ఞాపకము చేస్తూ, ఈ సంఘము ఏ విధంగా కట్టబడింది, ఏ విధంగా వారి ప్రేమను కోల్పోయారు అనేటటువంటి విషయాలు మనకు తెలిస్తే మరి మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము చదువుకున్నటువంటి మాట, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి అని పౌలు గారు అక్కడ ప్రేమను గురించి చెప్తున్నాడు, ఐక్యత గురించి చెప్తున్నాడు, ఆత్మ బంధమును గురించి చెప్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కాపాడుకొనుటూ మీరు జాగ్రత్త కలిగి ఉండుడి అని ఆ ఎఫ్ఎస్సి సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘము యొక్క ఐక్యతను మరి నేను జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని అంటాడు. ఎంత మేలు ఎంత మనోహరము అని అంటే, ఆ సంఘము యొక్క ఐక్యత ఏ విధంగా ఉండాలో దాన్ని బట్టి మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఆ ఐక్యత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా చెప్తాడు కదా. అది అహరోను గడ్డము మీదుగా పారినటువంటి పరిమళ తైలము వంటిది అని అంటాడు. అంటే ఒక సువాసన కలిగినటువంటిది, ఒక ప్రధాన యాజకుడు దానిని పోలుస్తూ చెప్తున్నాడు అని అంటే, దానిలో ఉన్నటువంటి శ్రేష్టతను మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. అందుకోసమనే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఒకడు సహించేటటువంటి వాడుగా ఉండాలి ప్రియులారా. ఈ విషయాలు మనము సంఘముగా మనము కలిగి ఉన్నామా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా ఈరోజు మట్టలాదివారం యొక్క సువార్తను కూడా మనము ప్రకటించవచ్చు. కానీ మట్టలాదివారం రోజు దేవుడు చేసినటువంటి కార్యములను జ్ఞాపకము చేసుకొనుట కంటే, జరిగిపోయినటువంటి స్థితిని కాక ప్రస్తుతము మనము ఏ విధంగా ఉన్నాము, ఎందుకొరకు ఈ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలను జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన జయోత్సాహముతో ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాడు. ఆయన ఆ పట్టణమును చూశాడు, ఆ ప్రజలను చూశాడు, కన్నీళ్లు విడిచాడు కదా. మరి ఈరోజు ఈ సంఘమును బట్టి మన ప్రభు అయినటువంటి క్రీస్తు కన్నీళ్లు కారుస్తూ ఉంటున్నాడా, లేకపోతే మనల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న మన జీవితములలో మనము వేసుకోకపోతే మరి ఈ ఐక్యత కాపాడుకొనుట యందు మనము ఏమాత్రము శ్రద్ధ కలిగిన వారముగా ఉన్నామో ఒక్కసారి ఈ ఐక్యతను కాపాడుకొనుట యందు మనము ఇతరులను సహించేటటువంటి వారముగా మనము ఉన్నామా అనేటటువంటి విషయాలు కూడా ఆలోచన చేయవలసిన వారముగా మనం ఉంటున్నాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనలో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనలో ఐక్యము గలవారమైతే పునరుద్ధానమందు కూడా ఐక్యమవుతాము కదా. ఆయన మరణములో ఐక్యత లేకపోతే నేను పునరుత్థానములో ఆయనతో కూడా ఉంటానని ఏ విధంగా మనం మాట్లాడగలము? మరణములో ఐక్యత అని అంటే ఏంటిది అర్థము చెప్పండి నాకు. మరణములో ఐక్యత అనంటే ఆయన పడినటువంటి శ్రమలలో మనము కూడా పాలిభాగస్థులం అయితేనే ఆయన పునరుత్థానం, ఆయన ఏ విధంగా ఆయన లేచాడో ఆయనతో కూడా మనము కూడా లేపబడేటటువంటి వారముగా మనం ఉంటాము. ఇది
ప్రభువుల వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా. యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలమగు వరకు ఆయన ఇలాగూ నియమించను అని అంటాడు. మనమందరము విశ్వాస విషయంలో జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. ఈ ఐక్యత లేనటువంటి సంఘముగా ఒకవేళ మనము ఉంటే ఎఫ్ఎస్సి సంఘము వలె మనం ఉంటామేమో అని భయము కలిగి ఉండాలి. ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు రాస్తూ మీరు ఏకము కలిగి ఉండండి అని అంటే వారిలో ఐక్యత లేదు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి, ప్రేమలో మీరు ఒకరిని ఒకడు సహించుకోవాలి అని చెబుతున్నాడు అని అంటే ఆనాటి ఎఫ్ఎస్సి సంఘం యొక్క స్థితి మనము కలిగి ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఆయన ఏమంటున్నాడు అంటే ఈ ఏకత్వములో సంపూర్ణము కావాలి, పరిపూర్ణతలో మనము నింపబడేటటువంటి వారముగా మనము ఉండాలి. అంటే ఆ పరిపూర్ణత ఏ విధంగా ఉండాలయ్యా? అక్కడ చక్కని పోలిక చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత, క్రీస్తుకు కలిగినటువంటి పరిపూర్ణతలో దానికి సమానమైనటువంటి పరిపూర్ణత మనం పొందుకోవాలని దేవుని ఆశ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత పరిపూర్ణత మనము పొందుకోవడానికి మనము సిద్ధముగా ఉన్నామా అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా సంఘములో ఐక్యత కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఈ ఐక్యతలో ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమతో ఒకరినొకడు సహించుకునేటటువంటి వాడుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా ఐక్యత ఎందుకు అని అంటే క్రీస్తు శరీరమే ఈ సంఘము, ఈ సంఘమే క్రీస్తు శరీరము. ఈ సంఘములో దేవుడు ఒక నూతన ఆత్మను చేర్చుతున్నాడు అని అంటే ఆ శరీరంలో ఇంకా ఏదో లోటు ఉంది. ఆ లోటును దేవుడు సంపూర్ణత చేస్తూనే ఉంటాడు ఎల్లప్పుడూ. ఈ సంపూర్ణతలో సంఘము ఒక పరిపూర్ణత పొందుకోవాలి. దేవునికి ఆయన ఏ విధమైనటువంటి మహిమా శరీరము కలిగి ఉన్నాడో దానికి సమానమైనటువంటి పరిపూర్ణత వ్యక్తిగతంగా మనము పొందుకుంటూ సంఘములో మనము ఆ పరిపూర్ణతను దేవునికి కనపరిచేటటువంటి వారముగా ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆశ. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయతతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ తన లేఖ ఎఫెసీ సంఘానికి ఆయన ఖైదీగా ఉండి వ్రాస్తున్నట్లుగా ఇక్కడ ప్రూవ్ చేస్తాడు. ఆయన 3వ అధ్యాయము 1వ వచనములో అక్కడ మరలా చెప్తాడు, ఖైదీనైనటువంటి నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని అంటాడు. అంటే ఆ సంఘం యొక్క స్థితి ఒక్కసారి ఆలోచించండి. ఒక సేవకుడు సంఘాన్ని 2 చేతులెత్తి బతిమలాడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటిదయ్యా? ఆ సంఘము పరిపూర్ణత సంపాదించుకొనలేదు అనేటటువంటి విషయము ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. రెండవదిగా మీరు పిలువబడినటువంటి పిలుపు, మీ పిలుపు ఏమై ఉన్నది? దేవుడు మనందరినీ ఏదో రకంగా పిలిచాడు. ఏదో ఒక ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు సహోదరి చెప్పింది కదా, గడిచిన సంవత్సరము జ్ఞాపకము చేసుకుంటూ గడిచిన సంవత్సరము మేము బాప్తిస్మము పొందాము. దేవుని పిలుపునకు లోబడి అనేక సంవత్సరాలు వారు ఇటువంటి స్థితి కొరకు ఎదురు చూసి ఉండవచ్చును. కానీ దేవుని పిలుపు ఎప్పుడైతే వస్తుందో అది సంపూర్ణతకు గుర్తుగా ఉంటుంది. ఇక్కడ దేవుడు మీరు పిలువబడిన పిలుపును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి.
ఎక్కడికి వెళ్దాము? మరలా మన మొదటి జీవితానికి ఒక్కసారి వెళ్ళి ఈ ఉదయకాలము ఆలోచన చేద్దాము. నేను ఎక్కడున్నానయ్యా? నేను ఏ స్థితిలో ఉన్నాను? ఏ పరిస్థితుల గుండా నేను ప్రయాణము చేస్తూ ఉంటుండగా దేవుని పిలుపు నాకు కలిగింది. ఆ పిలుపునకు తగినట్లుగా నేను లోకములో, సంఘములో నేనున్నానా? దేవుడు పిలిచినటువంటి పిలుపునకు నేను తగినట్లుగా నేనున్నానా? చాలామంది దేవుడు మమ్ములను పిలుచుడైంది, మా పితరులను పిలిచాడయ్యా, మా పితరులు క్రైస్తవులు, వారు క్రైస్తవులు కాబట్టి మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమే, ఇంకా మాకు దేవుని పిలుపు ఏంటిది అని అనుకుంటారు. చాలా పొరపాటు ప్రియులారా. దేవుని పిలుపు ఖచ్చితంగా వ్యక్తిగత ప్రతి జీవితంలో ఉంటుంది. అయితే దానిని వినేటటువంటి ఆ స్వరమును వినేటటువంటి ఆత్మీయ జీవితము మనము కలిగి లేకపోతే, ఎప్పుడు కలిగి ఉండము అని అంటే మేమందరము క్రైస్తవులమే కదా ఇంకా మాకెందుకు అని అనుకోవడమే పెద్ద పొరపాటు. ఇది గర్వమునకు సూచన. దేవుని పిలుపునకు మనిషి ఎల్లప్పుడూ లోబడి ఉండాలి. ఎప్పుడూ స్వరమును వినుటకు తనను తాను సిద్ధపరచుకునేటటువంటి వాడుగా ఉండాలి. సమూయేలు బాలుడుగా ఉన్నాడు, దేవుని స్వరము వినబడింది. కానీ సమూయేలుకు తెలియదు ప్రియులారా, సమూయేలుకు తెలియదు ఇది దేవుని స్వరము అనేటటువంటిది తెలియదు. ఆ స్వరము కూడా దేవుని ప్రత్యక్షత ఆ రోజుల్లో అసలు ఎవరికి కలగలేదు. కాబట్టి సమూయేలుకు కలిగినటువంటి స్వరము, ఆయన విన్నటువంటి స్వరము ఏలిదే అని ఆయన అనుకుంటున్నాడు. మనము కూడా దేవుని స్వరమును విని ఇది లోక సంబంధమైన స్వరము అని ఒకవేళ అనుకుంటున్నామేమో ప్రియులారా. ఒకవేళ మనము బాలురము కాదు, మనము దేవుని యందు పిలువబడినటువంటి వారం. దేవుని పిలుపునకు లోబడి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి వారము. మనము దేవుని స్వరమును గ్రహించేటటువంటి వారముగా మనం ఉండాలి ప్రియులారా. అందుకోసమే అంటాడు, మీరు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపుకు తగినట్లుగా సంఘములో మీరు ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. సమాధానము హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మీరు క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఎల్లప్పుడూ ఉండాలి. అది ఇందుకొరకే మీరొక్క శరీరముగా మీరు పిలువబడ్డారు. సంఘముగా ఒక శరీరముగా మనం ఉన్నాము. ఎందుకు పిలువబడ్డాము అని అంటే దేవుడు అనుగ్రహించేటటువంటి కృపను బట్టి మనము సంఘముగా ఏర్పరచబడ్డాము. కాబట్టి మొట్టమొదటిగా దేవుని పిలుపునకు కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి ప్రియులారా. దేవుని పిలుపునకు మనము లోబడ్డామా, దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. రెండవదిగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు. ఇక్కడ మరలా 2 విషయాలు చెప్తూ ఉంటున్నాడు. మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండుడి. రెండవది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. మనము దాసులముగా ఉండడానికి పిలువబడలేదు ప్రియులారా. మనము దాసులముగా ఉండడానికి మనము పిలువబడలేదు. బానిసత్వపు జీవితము జీవించడానికి మనము పిలువబడలేదు. కానీ దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఈ స్వతంత్రమును శారీరక క్రియలకు ఆధారము చేసుకొనకండి అని అంటాడు. ఎంత వేదనకరము ప్రియులారా. శారీరక క్రియలు అని అంటే అర్థం ఏంటిది? మొన్న ఒక కుటుంబాన్ని నేను దర్శించడానికి వెళ్ళాను. మందిరంలో కనబడతలేరు కానీ టీవీ ముందైతే కనబడ్డారు. కారణమేమై ఉండవచ్చును ప్రియులారా? దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం. ఏం స్వాతంత్రం ఇచ్చాడు? ఆదివారం మందిరంలో ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకొరకనా? దేవుడు అత్యంత కృప కలిగినటువంటి వాడు, ఆయన మహాకనికరము కలిగిన వాడు.
కదా. ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు, ఏం కాదు. ఆదివారం రాకపోతే ఏమన్నా అవుతుందా? ఏమి కాదు. ఈ స్వాతంత్రాన్ని ఏం చేసుకుంటున్నాము? శరీర క్రియలకు కారణము చేసుకొని దానిని బట్టి దేవుని యొక్క సన్నిధిని మనము కోల్పోతూ దేవునిని మరలా సిలువ వేయుటకు మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నాము ప్రియులారా. అందుకోసమే అంటాడు, శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి అని అంటాడు. బాసులు కాదు ప్రియులారా, మనము దాసులమై ఉండాలి. నాకంటే వాడేమి ఎక్కువ కాదు, వానికంటే నేను చాలా తక్కువ అనేటటువంటి ఆలోచన మన జీవితాల్లో ఉండాలి. నేను వారికంటే ఎక్కువ కాదు, వారికంటే నేను చాలా తక్కువ. అందుకోసమనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండండి. రెండవది మీరు ప్రేమ కలిగిన వారుగా ఉండండి. మూడవది ఒకరికొకడు దాసులై ఉండుడి అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల వరకు మరలా మనము చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి దేవునిని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నది అని ఎరుగుదాం. సమస్తం ఏ విధంగా సమకూడి జరుగుతున్నది? దేవుని చేత మనము పిలువబడి దేవుని సన్నిధిలో నిలువబడకపోయినా దేవుడు మనతో ఉన్నాడు, నిలువబడ్డా మనతో ఉన్నాడు. కానీ వ్యత్యాసము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదము మనము పోడగొట్టుకునేటటువంటి వారు ఈ దేవుని సన్నిధిలో నిలువబడినటువంటి వారుగా ఉంటారు. వారికి సమస్తము సమకూడి జరుగుతున్నది, మనకును జరుగుతూ ఉంటున్నది. కానీ దేవుని యొక్క ప్రసన్నత, ఆశీర్వాదము, నెమ్మది, శాంతి, సమాధానములను వారి జీవితంలో వాళ్ళు కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారు అని అంటే, దేవుని పిలుపు ఏ విధమైనటువంటిది అనగా, దేవుడు వారు పిలిచినటువంటి వారిలో ఎవరినైతే పిలిచారో దేవుడు జ్యేష్ఠుడుగా ఉన్నతమైనటువంటి వాడుగా ఉంచాలని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, తన కుమారుని యొక్క సారూప్యత వారిలో ఉండాలి అని దేవుడు పిలిచాడు. అంటే మనం ఎవరమయ్యా? క్రీస్తుకు సమరూపము కలిగినటువంటి మనుష్యులము ప్రియులారా. తన సారూప్యము గలవారగుటకు దేవుడు ముందుగా నిర్ణయించి మనల్ని పిలిచాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని దేవుడు మహిమపరిచాడు. ఇక్కడ ఈ ఉదయకాలము నిలువబడినటువంటి మనము దేవునికి మహిమముగా మనము ఉన్నాము. దేవుని సన్నిధిలో లేనటువంటి వారికి ఆ మహిమ కోల్పోతుంటున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా మనము దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయము, సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాము. మీరు పిలువబడ్డారు గనక దానికి తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయము మరి సాత్వికము కలిగినటువంటి సంఘముగా దేవుడు ఉండాలి అని ఈ సంఘమును ఆయన కోరుచూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, ఈ ఉదయకాలము ఆయన కొండ మీద కన్నీళ్లు కార్చాడు. ఆయన కన్నీళ్లు కార్చాడు అని అంటే సంఘం యొక్క స్థితి, ఆనాటి ప్రజల యొక్క పరిస్థితులను బట్టి బహువేదన కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. ఆయన సిలువలో కన్నీరు కార్చలేదు ప్రియులారా. దెబ్బలు కొడుతున్నప్పుడు కన్నీరు గార్చలేదు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు కన్నీళ్లు గార్చలేదు, సిలువకు మేకులతో కొడుతున్నప్పుడు కన్నీళ్లు కార్చలేదు. ఎప్పుడు కన్నీళ్లు గార్చాడో తెలుసా? సంఘము ఆయన ఎదుట నీతిమంతులుగా కనబడనందున కన్నీళ్లు గార్చాడు. తన కొరకు కన్నీళ్లు గారుస్తున్నటువంటి వారికి చెబుతూ ఉంటున్నాడు, నా కొరకు ఏడవవద్దు. ఎవరి కొరకు ఏడవాలయ్యా?
కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము పిలువబడ్డాము గనుక ఈ పిలువబడిన పిలుపుకు మనము ఏ విధంగా ఉన్నాము? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇక్కడ తర్వాత మాట జాలిగల మనసు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇవన్నీ గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనకు గడతాయి కదా. ఆత్మఫలము అనేటటువంటి ఆ విషయాలను ఇక్కడ కొలస్సీ సంఘానికి పౌలు గారు రాస్తూ, ఎవడైనాను తనకు హాని చేశాడు అని అనుకుంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించడు. ఎందుకొరకనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని ప్రార్థించాడు. అటువంటి ప్రార్థన మనమును కలిగి ఉండాలి అనేటటువంటి దేవుని యొక్క ఆశను మనము కనపరిచేటటువంటి వారముగా మనము ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను పౌలు తన కొరకు చెప్పుకుంటున్నాడు. చూడండి. మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటుంది. పౌలు అంటున్నాడు, ఒక స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను ఏ విధంగా చూస్తూ ఉంటుందో అంతగా సాధువులమై మేమున్నాము మీ ఎదుట అని అంటాడు. ఇది తన తగ్గింపు జీవితానికి ప్రతీకగా ఈ ఉదయకాలము మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాము. పిల్లల, మన స్థితి ఏదైనా అయి ఉండవచ్చును, మన పరిస్థితులు ఏ విధంగా అయినా ఉండవచ్చును, మనము ఎవరమైనా అయి ఉండవచ్చును. అది కేవలము దేవుని కృపను బట్టే మనం అయి ఉన్నాము. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మనము సాధువులముగా జీవించడానికి ఆశ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు అని 37వ కీర్తన 11వ వచనంలో అంటాడు ఆయన. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలమున మన స్థితిని మనల్ని మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారముగా మనమున్నాము. ఎందుకొరకనగా మనము పిలువబడిన పిలుపు మనము జ్ఞాపకం చేసుకుందాము. ఒక్కసారి మన ఆలోచనలను మనము వెనుకకు మళ్ళించినట్లయితే, ఏ స్థితిలో నేనున్నాను ప్రభువా, ఎందుకు నన్ను పిలిచావు, ఎందుకు ఈ సంఘములో కూర్చోబెట్టావు, నేను చేయాల్సినటువంటి కార్యం ఏమిటి? దేవుడు ఒక సంఘములో మనల్ని చేర్చాడు అని అంటే దాని అర్థము ఏదో ఒక సంఘము దొరికింది అని కాదు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పిలుపు నీకు కలిగింది, దేవుని సంఘములో నీవు చేర్చబడ్డావు అని అంటే ఆ సంఘములో ఉన్నటువంటి లోటును తీర్చడానికే దేవుడు నిన్న ఆ సంఘములో నిలువబెట్టాడు. కానీ ఆ లోటు ఏంటిది? అసలు దేవుడు నన్ను ఏ పని కొరకు నిలువబెట్టాడో నీవు ఎరగక సంఘములో ఉంటే నీవు ఆ కార్యమును ఏ విధంగా చేయగలవు? కాబట్టి క్రీస్తు శరీరములో అవయవముగా ఉన్నటువంటి మనము ఆయన పిలుపునకు లోబడినై మనము ఆయన శరీరములో భాగములుగా ఉంటుండగా మనము దేవుడు మనకిచ్చినటువంటి కార్యము మనము నెరవేర్చవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము పిల్లరా. కానీ మానవుని యొక్క ఆలోచన విధానము చాలా వేరుగా ఉంటుంది. ఎవరి పని వాడు చేసుకుంటాడులే, మనకెందుకులే అనేటటువంటి విషయమును మనము ఆలోచన చేస్తాము. ఒకవేళ ఆ ఎస్తేరు గనక నేనైతే రానినయ్యారయ్యా, వాళ్ళు పోతే పోని అని ఒకవేళ అనుకుంటే ఆనాడు ఎంతమంది యూదులు చంపబడేవారు? మీకు యూదుల చరిత్ర మీరు చూసుకుంటున్నప్పుడు
యూదులు బహు హింసలకు గురైనటువంటి వారు, చాలా చంపబడ్డారు. రోమా సామ్రాజ్యంలో చంపబడ్డారు. తర్వాత ఎస్తేరు కాలంలో చంపబడడానికి ప్రయత్నము చేయబడ్డారు. ఆ తర్వాత హిట్లర్ కాలంలో కొన్ని వేల మందిని హిట్లర్ చంపేశాడు, కేవలం యూదులనే. చరిత్ర మనము చదువుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, ప్రభువా నువ్వు యూదా గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నావు, ఎందుకు ఇన్ని ప్రజలు ఇంత హింసింపబడుతున్నారు అని అంటే 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రములలో ఏ గోత్రము నిలువబడలేదు, కానీ యూదా గోత్రము నిలువబడింది. ఈ యూదా గోత్రములో ఉన్నటువంటి ప్రజలే హింసింపబడ్డారు, చంపబడ్డారు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలు హింసింపబడము దేవునికి ఇష్టము లేదు. కానీ ఒకవేళ నా కొరకు, నా నిమిత్తము ఎవడైనా మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఆనందము బహుగొప్పదిగా ఉంచబడుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కలిగినటువంటి, మనల్ని పిలిచినటువంటి పిలుపులకు మనము దేవుని పరిచర్య నిమిత్తము మనం ఏమి చేయగలుగుతూ ఉంటున్నాము, దేవుని పని కొరకు నేను ఏమి చేయగలుగుతున్నాను, దేవుని కార్యములను ఏ విధంగా నేను సఫలపరచబడుతూ ఉంటున్నాను. కేవలము పరిశుద్ధ దినము వచ్చామా వెళ్ళామా అనేటటువంటి ఆలోచన ఈ ఉదయకాలం నుండి మనము మానేయాలి ప్రియులారా. ఈ ఆలోచన మనము తీసేయాలి. ఈ ఆలోచన మన బ్రెయిన్లో ఉన్నంత కాలము దేవుని పరిచర్యను మనము కొనసాగించలేము. మనం అనేక సార్లు మనం అనుకుంటాము, ఏమిటి అనగా నాకు వారమంతా కష్టమే, ఆదివారము కూడా కష్టమేనా అనేటటువంటి ఒక దరిద్రపు ఆలోచనతో మనం ఉంటాము. నీవు వారమంతా కష్టపడింది నీవు దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి బలముతోనే, శక్తితోనే, జ్ఞానముతోనే, ఆయన కాపుదలతోనే, ఆయన నడిపింపుతోనే అనే విషయాన్ని నీవు మరచిపోయి నీవు ఒక చెడ్డ ఆలోచన నీవు కలిగి ఉన్నావా, అది దేవునికి మహిమ కలిగించేటటువంటిదిగా ఉండదు అనేటటువంటి విషయము దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని పరిచర్య కొరకు నీవు ప్రతిరోజు 6 గంటలకు లేస్తావా, ఆదివారం రోజు 5 గంటలకు నీవు లేవడానికి ప్రయత్నము చేయి. దేవుని పనిని కొనసాగించడానికి, ఆయన పరిచర్యను కొనసాగించడానికి, ఆయనతో జీవితము కొనసాగించడానికి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడయ్యా, ఈ పిలుపులకు తగినట్లుగా నేను జీవిస్తున్నానా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న మనము వేసుకొని ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ప్రియులారా. ఎందుకొరకు తెలుసా, మనము నిరీక్షణ గలవారమై నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా మనము ఎదురు చూస్తున్నాము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ నిరీక్షణ ఎక్కడి నుండి, ఈ నిరీక్షణ మనకు కలగాలి, ఇది సఫలపరచబడాలి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ద్వారా దేవుని వైపు మనము చూస్తూ ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉన్నాము అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి మనము అతిశయపడుచున్నాము. ఏం కలుగుతుందయ్యా, శ్రమ కలిగిందా, శ్రమ ఓర్పును కలగజేస్తుంది, ఓర్పు పరీక్షను కలగజేస్తుంది, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, శ్రమయందు ఏం కలిగి ఉండాలి, అతిశయము ఉండాలట. ఎప్పుడైతే ఈ అతిశయము మనము కలిగి ఉంటామో మనము దేవుని యందు నిరీక్షణ కలిగిన వారముగా ఉంటాము ప్రియులారా. మీ పక్కన ఎవరైనా నిద్రిస్తే కొద్దిగా తట్టి లేపండి. దేవుని సన్నిధి నిద్రించడానికి కాదు, లేపండి, ఏం కాదు, నో ప్రాబ్లం. కొద్దిగా మొహం కడుక్కోండి చల్ల నీళ్ళతోని. లేదు అని అంటే నా దగ్గర ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నాయి, ఈ మాట ఇస్తాను, వాటితో మొహం కడుక్కోండి. దేవుని సన్నిధిలో మనము నిద్రించడానికి కాదు, దేవుని వాక్యాన్ని విని మన ఆత్మలను బలపరచుకోవడానికి
మనము వస్తాము అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమయందు మనము గర్వకారణముగా ఉండాలి. వారమంతా శ్రమ పడ్డాము దేవుని సన్నిధి కొరకు. నువ్వు ఏం శ్రమ పడ్డావు? వారమంతా శ్రమ పడింది ఎవరి కొరకయ్యా? ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? దేవుని కొరకా? దేవుని కొరకు శ్రమ పడుతున్నారా? చెప్పండి ఒక్కరు. నేను దేవుని కొరకు వారమంతా, వారం రోజులు, 6 రోజులు పనిచేసి నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నానని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేము ప్రియులారా, ఎవ్వరము చెప్పలేము. ఎందుకొరకనగా నీ కొరకు, నీ కుటుంబము కొరకు, రాబో దినముల కొరకు, సిద్ధపాటు కొరకు, అనేకమైనటువంటి వారి కొరకు మనం కష్టము పడుతూ ఉంటున్నాము. మరి దేవుని కొరకు శ్రమపడే దినం ఏదయ్యా? ఏది దేవుని కొరకు శ్రమపడేటటువంటి దినము? దేవుడు అంటున్నాడు, ఇదిగో శ్రమయందు నేను అతిశయపడుచున్నాను అని పౌలు అంటున్నాడు. ఈ శ్రమయందు మనము అతిశయ కారణము ఎక్కడ వెతుక్కోవాలి? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనము వెతుక్కోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ప్రియులారా. ఎందుకొరకు ఈ అతిశయము అని అంటే, ఈ నిరీక్షణ ఏదైతే ఉందో అది మనకు సిగ్గు కలిగించేటటువంటిదిగా ఉండదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరింపబడినటువంటి దేవుని యొక్క కృప అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపుగా ఆ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకున్నాను. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇక్కడ చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాట త్రిత్వము అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. శరీరము అని అంటే ఏంటిది? ఇప్పుడు శరీరము అంటే ఏంటిది? సంఘము గురించి చెబుతూ ఉంటున్నాడు. శరీరము ఒకటే అని అంటే ఈ శరీరము ఒకటే అని కాదు, వివిధ రకములైనటువంటి 100 మందిని దేవుడు సమకూర్చాడు అని అంటే, ఈ 100 మందితో కూర్చబడినటువంటి ఈ శరీరం అంతా ఒకటే. అంటే ఒకే ఆత్మ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే అంటాడు శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు మీరు పిలువబడ్డారు. ఆ నిరీక్షణ ఏంటిది? ఆ నిరీక్షణ ఏంటిది? క్రీస్తునందు శ్రమపడము, ఆయన సువార్త పరిచర్య చేయడము, ఆయన కొరకు ఆత్మలను సిద్ధపరచడము, తనను తాను కాపాడుకుంటూ, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుని రాజ్యము కొరకు తనను, తన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ, అనేకులను సిద్ధపరుస్తూ, సంఘాన్ని సిద్ధపరుస్తూ, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండడమే ఒక క్రైస్తవ యొక్క జీవితం యొక్క నిరీక్షణ ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే. నిరీక్షణ కొరకు మీరు పిలువబడ్డారు. కాబట్టి ఇక్కడ మరలా జ్ఞాపకము చేస్తున్నాడు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఒక్కడే. ఎన్ని చెప్తున్నాడయ్యా? శరీరము, ఆత్మ, ప్రభువు, విశ్వాసము, బాప్తిస్మము, తండ్రి అన్నీ ఒకటే. కానీ సంఘాలు ఎన్ని? 2 ఉంటాయి, 3 కూడా ఉంటాయి కదా. అన్నీ ఒకటే అయినప్పుడు ఇవెందుకు 2 ఉండాలి ప్రియులారా? అందుకే నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ఒక సంఘాన్ని మనము అంటుకట్టబడ్డామా సంఘముతో ఉండు. ఆ సంఘం నీకు నచ్చలేదా, వాక్యము నచ్చలేదా, పరిస్థితులు నచ్చలేదా, నువ్వు వెళ్ళి ఇంకో సంఘానికి అంటుకట్టబడు. కానీ అక్కడ ఇక్కడ ఉండొద్దు. అక్కడ ఇక్కడ ఉంటే ఎటుగానులము అయిపోతాము ప్రియులారా. నిజంగా మీరు లేఖనమును మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు వెచ్చగానైనా ఉండుడి, చల్లగానైనా ఉండుడి, నులివెచ్చని జీవితము. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, శరీరము సంఘము ఒక్కటే ప్రియులారా. సంఘములో దేవుడిచ్చినటువంటి ఆ పని నీకు ఒకటే పని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, తండ్రి ఒకటే, శరీరం ఒకటే, అన్నీ ఒకటే అయినప్పుడు నీకు 2 సంఘాలు ఏ విధంగా ఉంటాయి? నువ్వు 2 సంఘాల్లో నీవు ఉన్నావా? నీవు అటు ఇటుగానటువంటి జీవితమును చేస్తూ ఆ కూలిపోయేటటువంటి ఆ పరిస్థితులలో గుండా ఒకవేళ మనము ప్రయత్నము చేస్తూ ఉంటున్నాము. అందుకే నేను చాలాసార్లు సంఘ బిడ్డలతో కూడా మాట్లాడాను, మీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, మనం ఎల్లప్పుడూ కలిసి ఉందాం.
బయట కనబడుకుంటే ప్రైజ్ ది లార్డ్ అమ్మా బాగున్నారా తల్లి, పిల్లలు ఎట్లున్నారు అని అడిగేటటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి ఇష్టం లేదా నేను అక్కడికి వెళతాను అని అంటే నేనే సాధారణంగా తీసుకొని పోయి ఆ సంఘంలో మిమ్మల్ని అంటగట్టి నేను వస్తాను. కానీ సంఘంలో నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అని అంటే నాకేం నష్టం లేదు పిల్లరా, నాకేమి నష్టం లేదు. ప్రకటించేవానిగా దేవుడు నన్ను నిలువబెట్టాను, ప్రకటిస్తున్నాను. వినడము వినకపోవడము అది మీ ఇష్టము. దేవుని పిలుపులో నీవు ఎత్తబడే గుంపులో నీవు లేకపోతే నశించిపోతావు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనము గ్రహించుకోలేకపోతే మనము పనికిరాని వారముగా మిగిలిపోతాము ప్రియులారా. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము కొరకు ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక శబ్దము ఆయనకు వినబడింది. ఎక్కడి నుండి? తండ్రి నుండి వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ఎవరిని పంపించాడయ్యా? పరిశుద్ధాత్మను పంపించాడు. ఏ విధంగా పంపించాడు? పావురము యొక్క ఆకారములో పంపించాడు. పావురాన్ని కాదు ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పావురము ఒక రూపాన్ని అక్కడ ప్రస్తావించాడు కానీ పావురము రాలేదు. పావురము వలె ఆ పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇక్కడ త్రిత్వాన్ని ఏకత్వాన్ని చూపిస్తున్నట్లుగా మనము చూస్తాము. ఎందుకొరకనగా ఈ త్రిత్వాన్ని నమ్మనటువంటి వారు అనేకులు ఉన్నారు ప్రియులారా. అటువంటి వారి విషయమై మనము జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. వారు చాలామంది మీకు తెలుసు కదా, ఈ రోమన్ క్యాథలిక్స్ వారు మరియమ్మ దేవుడు అని అంటారు. యెహోవా విట్నెస్ అనే సంఘం ఉంది, వారు యెహోవాయే దేవుడు అని అంటారు. నానా రకములైనటువంటి సంఘాలు త్రిత్వాన్ని నమ్మనటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ త్రిత్వమును నమ్మని వాడు ఎవడైనా వచ్చి నీకు వందనము అని అంటే వాంతో ప్రైజ్ ది లార్డ్ అని కూడా నీవు చెప్పవద్దు అని లేఖనము మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఉంటుంది. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఆత్మ నీళ్లు రక్తము అని రాయబడ్డది. ఆత్మ నీళ్లు రక్తము ముగ్గురు ఏకమై ఏ విధంగా ఉంటారు అని ఆలోచన చేసినప్పుడు మీరు కింగ్ జేమ్స్ వర్షన్ మొట్టమొదటిగా తర్జుమా చేయబడినటువంటి దాన్ని మనము గమనించినప్పుడు అక్కడ ఏముంటుందంటే ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్ అని వ్రాయబడ్డది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ మాటలను తర్జుమా చేస్తూ ఉంటున్నప్పుడు నీళ్లను అనేటటువంటి మాట అక్కడ తర్జుమా చేయబడింది. కానీ అక్కడ రాయబడ్డది ఏందనగా తండ్రి, తర్వాత వాక్యము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము ఎవరై ఉన్నారయ్యా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి ఈ త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనము ఆపాదించుకొని మనము సంఘముగా నడుస్తూ ఉంటున్నప్పుడు ఈ సంఘములో కూడా ఏకత్వాన్నే మనము పొందుకొని ఉండాలి ప్రియులారా. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ నేను పరిగెత్తుతాను అని అంటే అది వెళ్ళేవారికి ఏం నష్టం లేదు. నేను చాలా సందర్భాల్లో, ఇప్పుడు మన దగ్గరికి యాకోబు గారు వస్తారు, వాళ్ళు సికింద్రాబాద్ వెళ్ళాలి. వారితో నేనేం చెప్పాను అని అంటే చాలా సందర్భాల్లో వెళ్ళడానికి టైం ఉండకపోవచ్చు, లేకపోతే ఒకవేళ ధనము ఉండకపోవచ్చు. అంత దూరము మీరు వెళ్ళే పరిస్థితి లేకపోతే ఇంట్లో ఉండొద్దు, మీరు దేవుని మందిరంలో ఉండండి నేను చెప్తాను. కానీ మా సంఘానికి వచ్చి మీరు ఇక్కడ అంటగట్టబడండి అని నేను ఎప్పుడు చెప్పను పిల్లలు. వారి సంఘంలో ఉండాలి. దేవుడు అక్కడ వారిని అంటగట్టబట్టాడు, వారు అక్కడ ఉండాలి. కానీ ఆ ఆదివారము దేవునిని మీరు అవమానపరచకుండానట్లు, అన్యజనులు మిమ్మల్ని చూసి గుడికి పోలేదయ్యా అని అనకుండానట్లు మీరు దేవుని మందిరంలో ఉండాలి. నేను ఈ ఆలోచన చేస్తుంటున్నప్పుడు కాలేబు గారి కుటుంబం నాకు గుర్తొచ్చింది. కొండాపూర్ నుంచి గట్కేసర్ రావాలి, గట్కేసర్ నుండి ఇక్కడికి రావాలి. వాళ్ళు కొండాపూర్ నుంచి గట్కేసర్ వరకు ఒక 15-20 చర్చిలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. మేము రాలేనటువంటి సందర్భంలో మేము అక్కడ పోవచ్చు కదా అని వారు ఎన్నడూ అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు వారు మొట్టమొదటి మన సభ్యులు, ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఒక్కసారి కూడా వారు ఎన్నడూ దానిని దాటి ప్రవర్తించినటువంటి వారు కాదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఈ ఒక్కడే దేవుడు, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, ఈ దీని కొరకే మనము పిలువబడ్డాము. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ తిమోతికి వ్రాస్తూ చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం ముగించుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఏమి చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరట? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈయనే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయనలో నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగింది. ఆ సమస్తము కలిగినటువంటి దారిలో మనము యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడినటువంటి వారు. కాబట్టి త్రిత్వంలోని ఏకత్వాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని సృష్టించి లోకము పాడైపోయినప్పుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారములో మనుషుల మధ్యలోనికి పంపించి ఈ పాపము మన నుండి విడుదల పొందడానికి దేవుడు చేసినటువంటి ప్రయత్నమే ఈ శిలువ మరణము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ మనము ఈ దేవుని యందు మనము కట్టబడినటువంటి వారముగా మనమున్నామా ప్రియులారా? దేవుని పిలుపునకు లోబడిన వారముగా మనము ఉంటున్నామా? ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు మీరు పిలువబడ్డారు. మీరు పిలువబడిన పిలుపుకు సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతము, వినయము, సాత్వికముతో మనము సంఘములో ఉన్నామా? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారము పిలుపు ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడును ఒక్కడే అయి ఉన్నాడు. ఈ ఏకత్వములో మనము ఆ త్రిత్వములో ఏకత్వాన్ని సంపాదించుకుంటూ సంఘము వెలపటి వారి ఎడల జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియులారా, మనల్ని బట్టి ప్రభువు మరలా సిలువ వేయబడకూడదు. మరలా సిలువ వేయబడకూడదు. ప్రియులారా, మనం అనుకుంటాము, నేను మందిరానికి పోతే ఏమైపోతుందిలే, ఒకటే ఆదివారం కదా, 5 ఆదివారాలు వచ్చినాయి, 4 పోయినా 1 పోలేదు అని అనుకుంటున్నావు. ఆ ఒక్క ఆదివారము ఒక మేకును నువ్వు క్రీస్తుకు కొడుతూ ఉంటున్నావు. 2 ఆదివారాలు రాకపోతే 2 చేతులకు కొడుతున్నావు. 3 ఆదివారాలు రాకపోతే కాళ్ళకు చేతులకు కొడుతూ ఉంటున్నావు. 4వ ఆదివారం రాకపోతే పక్కలో మల్లెపు పోటును పొడుస్తూ ఉంటున్నావు. నీవు అసలు గురికే రాలేదా? నీవు సిలువ వేసిన వారిలో నీవు కూడా ఒకడివిగా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఏమీ నా సొంత మాటలు నేను చెప్పడం లేదు, పరిశుద్ధ లేఖనము మనతో హెచ్చరిస్తున్నటువంటి విషయము. ప్రియులారా, అసలు మందిరంలో ఎందుకు కూర్చోవాలో తెలుసా? నీ విశ్వాసాన్ని నీవు స్థిరపరచుకోవడానికి. నీవు మందిరములో, దేవుని సహవాసములో, విశ్వాసుల మధ్యలో నీవు ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదురు. స్పష్టమైనటువంటి విషయము ప్రియులారా. ఈ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరయ్యా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుని అనేకులు ఏ విధంగా పిలుస్తున్నారో తెలుసా? ఒక మనిషిని స్వస్థపరచడానికి ఏదో వాని స్నేహితుడిని పిలిచినట్టు పిలుస్తున్నారు. ఎంత అవమానము ప్రియులారా! ఇటువంటి వారు ఎవరైనా కనబడితే కనీసం వారి మాట కూడా మీ చెవుల పడనీయకండి.
అది పాపమునకు కారణమే అవుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. టచ్ అని చెప్తే ఎవరికి చెప్తున్నాడయ్యా? ఎవరికి చెప్తున్నాడు? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు పోయి వాడిని ముట్టయ్యా అని చెప్తున్నాడు. నువ్వు దేవుడవా? ఇప్పుడున్నటువంటి ఆదరణకర్త అయినటువంటి దేవుడు త్రిత్వములో ఒక భాగమై ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉంటున్నాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మనం ఉంటున్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడే సిలువ మీద మరణము నొందాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ కుమారునిగా సిలువ మరణం పొందాడో ఆ కుమారుడే తండ్రి అయినటువంటి దేవుడుగా లోకమును నిన్ను నన్ను సృజించినటువంటి వాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవునిని అవమానపరచకుడి, మీకు విమోచన దినమందు మీకు కష్టకాలము ఉంటుంది అనేటటువంటి విషయము దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యము కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త కలిగి ఉందాము. ఎందుకొరకనగా చెవిగలవాడు ఆత్మ చెబుతూ ఉంటుంది సంఘముతో, చెవిగలవాడు వినుగాక. ఆమేన్.